మన చర్మం. అదొక అద్భుతమైన ప్రదర్శన కదూ. కానీ ఈ ప్రదర్శన వెనుక ఉండే అసలైన నాటకం, అసలు డ్రామా అంతా తెరవెనుకే జరుగుతుంది. ఈరోజు మనం ఆ తెరను తొలగించి లోపల ఏం జరుగుతుందో లోతుగా చూద్దాం. సరే, మన ఈ కథ మొత్తం 6 అంకాలుగా సాగుతుంది. ఈ సంక్లిష్టమైన నిర్మాణాన్ని మొదట్నించి చివరి వరకు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఇక మొదలు పెడదాం. మొదటి అంకం. ఈ గొప్ప చర్మ థియేటర్ నిర్మాణాన్ని గీస్తూ మన కథనానికి వేదికను ఎలా సిద్ధం చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఐడియా. మనకు పైన కనిపించే చర్మం జస్ట్ ఒక ప్రదర్శన మాత్రమే. అసలు కథంతా లోపల తెరవెనకే నడుస్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ ప్రదర్శన జరిగే 2 ముఖ్యమైన స్టేజుల గురించి చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉండే సంబంధమేంటో అన్వేషిద్దాం. ఒకవైపేమో మనందరికీ కనిపించే మెయిన్ స్టేజ్, అదే మన చర్మం. మరోవైపు ఎవరికీ కనిపించని, ఎప్పుడూ హడావిడిగా ఉండే బ్యాక్ స్టేజ్, అదే మన పేగులు. షోకి కావాల్సిందంతా ఇక్కడే రెడీ అవుతోంది. మరి బ్యాక్ స్టేజ్లో పనిచేసే సిబ్బంది ఎవరు? వాళ్లే గట్ మైక్రోబయోమ్, అంటే కొన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవులు. వీళ్లే డైరెక్టర్లు, యాక్టర్లు అంతా వీళ్లే. షో ఎలా నడవాలన్నది వీళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఇక స్టేజ్ని కాపాడడానికి కూడా ఒక టీముంది. వాళ్లే స్కిన్ మైక్రోబయోమ్. వీళ్ళని స్టేజ్ గార్డ్స్ అనొచ్చు. బయటనుంచి ఎవ్వరూ పర్మిషన్ లేకుండా లోపలికి రాకుండా చూసుకునేది వీళ్లే. అయితే ప్రతి షోలో కొన్ని డ్రామాలుంటాయి గదా, ఇక్కడ కూడా అంతే. కొన్నిసార్లు బ్యాక్ స్టేజ్కి, మెయిన్ స్టేజ్కి మధ్య కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. అసలు ఈ ఐడియా కొత్తదేం కాదు. దాదాపు 100 ఏళ్ల క్రితం 1930లోనే స్టోక్స్, పిల్స్బరీ అనే 2 పరిశోధకులు దీని గురించి చెప్పారు. కాని టెక్నాలజీ పెరిగాక ఈ మధ్యే మనకు ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో క్లియర్గా అర్థమవుతోంది. మరి ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? వాళ్ళ దగ్గర స్పెషల్ హెడ్సెట్స్ ఉంటాయి. అవే మెటబోలైట్స్. ఇవి మన రక్తనాళాల ద్వారా, అంటే హై స్పీడ్ కేబుల్స్ ద్వారా బ్యాక్ స్టేజ్ నుంచి మెయిన్ స్టేజ్కి మెసేజ్లు పంపిస్తాయన్నమాట. ఇక్కడ 2 రకాల సిగ్నల్స్ ఉంటాయి. ఒకటి క్లియర్ సిగ్నల్స్, అంటే బ్యూటీ రేట్ లాంటివి. ఇవి మంచిగా, ప్రశాంతంగా ఉంటాయి. సిబ్బంది హ్యాపీగా ఉంటే ఇలాంటివి పంపిస్తారు. అప్పుడు షో అద్భుతంగా ఉంటుంది. ఇంకో రకం స్టాటిక్ నాయిస్, అంటే గందరగోళం. సిబ్బందిలో బ్యాలెన్స్ తప్పినప్పుడు ఈ నాయిస్ వస్తుంది. అప్పుడు షో మొత్తం గజిబిజిగా, మచ్చలతో తయారవుతుంది. ఆ స్టాటిక్ నాయిస్ వల్లే మనకు సోరియాసిస్, తామర, మొటిమలు ఇలాంటి సమస్యలన్నీ బయటపడతాయి. తెరవెనక సమస్యలన్నీ మన చర్మం మీద ఇలా కనిపిస్తాయన్నమాట. సరే, ఇప్పుడు మన భద్రతా సిబ్బంది దగ్గరికి వెళ్దాం. అదే స్టేజ్ డోర్ గార్డ్స్. వాళ్ళు వేదికను ఎలా కాపాడతారో చూద్దాం. కానీ కొన్నిసార్లు మనం చేసే పనుల వల్ల ఈ సెక్యూరిటీ టీంని మనమే తొలగిస్తాం. ఎలాగంటే, మనం వాడే కఠినమైన సబ్బులు, బయట కాలుష్యం ఇవన్నీ వచ్చి డోర్ దగ్గర గొడవ చేస్తాయి. దాంతో చర్మంపైనుండే రక్షణ పొర దెబ్బతింటుంది. అప్పుడు ఆ మంచి సూక్ష్మజీవులు, అంటే మన గార్డ్స్ చనిపోతారు. ఇంకేముంది, చెడ్డ అతిథులు లోపలికి చొరబడి షోని పాడుచేస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కమ్యూనికేషన్ ఒకవైపు మాత్రమే కాదు. ఒకవేళ మెయిన్ స్టేజ్లో, అంటే చర్మం మీద ఏదైనా గాయమైతే అక్కడ్నుంచి కూడా వెనక్కి పేగులకి ఎమర్జెన్సీ సిగ్నల్స్ వెళుతాయి. దాంతో బ్యాక్ స్టేజ్ సిబ్బంది కూడా కంగారు పడతారు. కానీ కంగారు పడక్కర్లేదు. ఏ షో అయినా ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సిబ్బందికి సరైన ఫుడ్, సరైన వనరులు అందిస్తే ఎంత చెత్త ప్రదర్శననైనా అద్భుతంగా మార్చేయొచ్చు. అదే మన బ్యాక్ స్టేజ్ క్యాటరింగ్ మెను. పప్పుధాన్యాలు లాంటివి సిబ్బందికి ఎనర్జీ బూస్ట్ లాంటివి. పెరుగులాంటివి కొత్త, టాలెంటున్న సిబ్బందిని తీసుకువస్తాయి. ఇక మజ్జిగైతే బ్యాక్ స్టేజ్లో వాతావరణాన్ని కూల్గా, ప్రశాంతంగా ఉంచుతుంది. ఒకవేళ సమస్య మరీ పెద్దదిగా ఉంటే కొన్నిసార్లు మొత్తం సిబ్బందినే మార్చేయాల్సి రావచ్చు. దీన్నే ఫెకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే పూర్తిగా కొత్త ఎక్స్పర్ట్ టీంని తీసుకొచ్చి షోని మళ్లీ సెట్ చేయడం అన్నమాట. సరే, మనం స్టేజ్ చూశాం, సిబ్బందిని కలిశాం, షోని ఎలా బాగుచేయాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు దర్శకుడిగా నా ఫైనల్ నోట్. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. ఈ 2 దశలు, బ్యాక్ స్టేజ్, మెయిన్ స్టేజ్, రెండూ ఒకదానితో ఒకటి కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. అంటే మన చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మన పేగుల ఆరోగ్యం చాలా ముఖ్యం.
చూసారా, చర్మ సంరక్షణ అంటే కేవలం పైన పూసుకోవడం కాదు, లోపలి నుంచి మొదలవ్వాలి. మరి మీ ట్రీటర్ సంగతేంటి? దానికి చప్పట్లొస్తున్నాయా లేదా? మీ చర్మం ఇస్తున్న ప్రదర్శన వెనుక అసలు తెర వెనుక ఏం జరుగుతోందో ఒక్కసారి ఆలోచించండి. మరి తెర వెనుక ఏం జరుగుతుందో కరెక్ట్గా తెలుసుకోవాలంటే దానికి ఒక మార్గం ఉంది. అదే మైక్రోబయోమ్ టెస్ట్. ఇది అచ్చం డైరెక్టర్ సీసీటీవీ ఫుటేజ్ చూడటం లాంటిది. సిబ్బంది ఏం చేస్తున్నారు, ఎక్కడ సమస్య ఉందో క్లియర్గా చూపిస్తుంది.